నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. కోల్కతాలో జరిగిన డాక్టర్పై హత్యకు నిరసనగా విద్యార్థుల రాస్తారోకో. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో డాక్టర్పై అత్యాచారం నిరసనగా విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. భారతదేశంలోని ఒక రాష్ట్రం అయినటువంటి పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రి ఆవరణంలో ఒక పీజీ ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9వ తారీఖున నైట్ డ్యూటీలో భాగంగా తన విధులను పూర్తి చేసుకొని రాత్రి 2 గంటల సమయంలో విశ్రాంతి తీసుకొనుట కొరకై సెమినార్ హాల్కి వెళ్ళింది. ఉదయం లేచేసరికి పీజీ ట్రైనింగ్ డాక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ విషయాన్ని ఆర్జికర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ట్రైనింగ్ పీజీ డాక్టర్ యొక్క తల్లిదండ్రులకు తమ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని ప్రాథమిక సమాచారం తెలియపరిచారు. అక్కడికి ఆ బాధితురాలు తల్లిదండ్రులు చేరుకున్న వెంటనే అది ఆత్మహత్య కాదు, అది గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అని వారు తెలియపరిచారు. ఆ అమ్మాయి యొక్క శరీరం రక్తపు మడుగులలో ఉంది మరియు ఆమె మెడ విరిగింది. అంతేకాకుండా ఆమె 2 కాళ్ళు కూడా విరిగిపోయి ఉన్నాయి. అంతేకాకుండా ఈ పీజీ ట్రైనీ డాక్టర్ యొక్క బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించగా ఆమె శరీరంలో 150 గ్రాముల స్పెర్మ్ ఉందని డాక్టర్లు తెలియజేశారు. నిర్భయ, దిశ, ఆశయ, అభయ ఇలా అనేక రకాల సంఘటనలు ఉన్న బాధితులకు న్యాయం జరగడం అంటే పరిహారం అందించడం కాదు. తప్పు చేసిన నిందితుడు ఎంతటి వారైనా వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి. రోజు ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్కే రక్షణ లేని ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం అంటే ఎంతటి దుర్మార్గమైన చట్టాలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలక పాత్ర వహించి రక్షణ విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి తప్పు చేసిన నిందితులకు వెంటనే శిక్ష పడేలా ఉండాలి. భారత రాజ్యాంగ పీఠికకు ఏమాత్రం విలువ లేకుండా పోతుంది. దీనిని కాపాడాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద, అందరి పౌరుల మీద ఉంది. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకుడు పాండు, నాగరాజు, మనోహర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ సూర్య. పీజీ స్టూడెంట్ డాక్టర్ మౌమిత తన హాస్పిటల్ విధులను నిర్వర్తించుకొని రాత్రి టైంలో విశ్రాంతి తీసుకోవడం కోసం సెమినార్ హాల్లో ఎదురిస్తుండగా కొంతమంది దుండగులు అతి కిరాతకంగా రేప్ చేసి ఆమెని హత్య చేయడం జరిగింది. ఇదే విషయాన్ని హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు డాక్టర్ మౌమిత యొక్క తల్లిదండ్రులకు ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. అదేవిధంగా ఆ అమ్మాయి చాలా దారుణంగా చనిపోయి ఉంది. ఆ అమ్మాయి యొక్క పరిస్థితి చూస్తే ఎవరైనా కానీ దాన్ని ఆత్మహత్యగా వర్గీకరించడానికి పాసిబిలిటీ ఉండేది కాదు. ఖచ్చితంగా ఆ అమ్మాయి పైన గ్యాంగ్ రేప్ జరిగిందని, ఆ అమ్మాయిని హత్య చేశారని చెప్పేసి ఆ పేరెంట్స్ వచ్చేసి స్టేషన్లో కంప్లీట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేని పక్షంలో తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఇంటరాగేషన్ చేయాలని చెప్పేసి సిబిఐని కోరడం జరిగింది. ఈ కేసులో సిబిఐ ఎంటర్ చేసిన తర్వాత ఆ అమ్మాయి యొక్క హత్యను ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా దీన్ని హత్య అని చెప్పేసి తేల్చడం జరిగింది. ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ అమ్మాయి యొక్క శరీరంలో 150 గ్రాముల స్పెర్మ్ ఉందని చెప్పేసి ఒక డాక్టర్ లైవ్ లోకి వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి శరీరంలో 150 గ్రాముల స్పెర్మ్ ఉందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి మీద ఖచ్చితంగా 10 మందికి పైగా అత్యాచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీడియా రిపోర్టర్లు మరియు న్యూస్ కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వీటన్నిటిని కూడా తారుమారు చేసే ఉద్దేశంతో, కేసు పక్కదారి పట్టించే ఉద్దేశంతో, ఉద్దేశపూర్వకంగా నిందితులను కాపాడాలనే ఉద్దేశంలో చేయడం జరిగింది. దీని అంతా నిరసిస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాల తరఫున పశ్చిమ బెంగాల్ దీన్ని ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, ఆ బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల తరఫున కూడా మేము పోరాటం చేస్తున్నాం. నా పేరు పి పాండురంగుడు, రాయలసీమ రాష్ట్ర స్టూడెంట్ ఫెడరేషన్, గోనెగండ్ల, కర్నూలు డిస్టిక్.